అఖండ 2 సినిమా వాయిదా ఎన్నో చిన్న సినిమాలకు ఆటంకంగా మారింది. డిసెంబర్ 5న అఖండ 2 వస్తుంది అనుకొని బాలయ్యతో పోటీ ఎందుకు అని కొన్ని చిన్న సినిమాలు డిసెంబర్ 12న రిలీజ్ చేసుకోవడానికి సిద్ధమయ్యాయి. అందులో చెప్పుకోతగ్గవి అంటే రోషన్ కనకాల మోగ్లీ, నందు సైక్ సిద్ధార్థ్, త్రిగుణ్ ఈషా, కార్తీ అన్నగారొస్తారు సినిమాలున్నాయి. మిగిలినవి అంతగా చెప్పుకోదగ్గవి కాకపోయినా 12వ తేదీన రావడానికి సిద్ధమయ్యాయి. అఖండ 2 వంటి క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు అదే డేట్ను లాక్ చేసుకోవడంతో ఇవన్నీ వాయిదా బాట పట్టాయి. ముఖ్యంగా మోగ్లీ సినిమాపై అఖండ 2 సినిమా ప్రభావం చాలా గట్టిగా ఉంది. మొదట్నుంచి మోగ్లీపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగానే టీజర్, ట్రైలర్ కూడా అభిమానులను అలరించింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుందని మేకర్స్ ప్రమోషన్స్ కూడా భారీగానే ప్లాన్ చేశారు. ఒక పక్క రోషన్ బుల్లితెరను మొత్తం కవర్ చేస్తుంటే, బండి సరోజ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఇంత ప్రమోషన్స్ చేసుకున్నా వారికి ఫలితం మాత్రం దక్కడం లేదు. అదే రోజు అఖండ 2 వస్తుందని మోగ్లీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక మోగ్లీ వాయిదాపై డైరెక్టర్ సందీప్ రాజ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదంతా తన దురదృష్టమని, సిల్వర్ స్క్రీన్పై తన పేరు చూసుకునే అదృష్టం లేదు అని చెప్పుకొచ్చాడు. కలర్ ఫోటో సినిమా కూడా థియేటర్లో రిలీజ్ కాలేకపోయిందని, ఈ 2 సినిమాలకు నేను డైరెక్టర్ కాకపోయి ఉంటే వేరేలా ఉండేదని వాపోయాడు. బహుశా కలర్ ఫోటో, మోగ్లీ చిత్రాలకు నేను కాకుండా వేరొక దర్శకుడు ఉంటే బావుండేది. ఈ సినిమాలను తమ వృత్తి కోసం ఏదైనా చేయగల కొంతమంది ఉత్సాహవంతులు నిర్మించారు. ఈ 2 సినిమాలకు సంబంధించిన ఉమ్మడి అంశాలు ఏంటంటే, ప్రతీది బాగానే జరుగుతున్నట్లు అనిపించినప్పుడు వాటి విడుదలలో దురదృష్టం ఎదురైంది. రెండోది బహుశా నేను దురదృష్టవంతుణ్ణి కావచ్చు. నేను కూడా అలా భావించటం ప్రారంభించాను. సందీప్ రాజు దర్శకత్వం వహించింది అనే టైటిల్ను పెద్ద తెరపై చూడాలనే నా కల రోజురోజుకు కష్టతరం అవుతోంది. సిల్వర్ స్క్రీన్ నన్ను ద్వేషిస్తుందని నేను అనుకుంటున్నాను. రోషన్, సరోజ్ గారు, సాక్షి, హర్ష, డిఓపి మారుతి, భైరవ అంకిత భావంతో ఉన్న చాలా మంది వ్యక్తుల అభిరుచి, చెమట, రక్తంతో మోగ్లీని నిర్మించారు. కనీసం వారి కోసమైనా మోగ్లీకి అంత మంచి జరగాలని నేను నిజంగా ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.